సంగారెడ్డిలో అంధుల కోసం ఆధునిక శ్రవణ గ్రంథాలయం ప్రారంభం దృష్టిలోపం గల వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్య సమాచారం సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో అంధుల శ్రవణ గ్రంథాలయంను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. రాష్ట్రంలోనే జిల్లాలో ఇది తొలి శ్రవణ గ్రంథాలయమని పేర్కొన్నారు. మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో గురువారం ఈ సౌండ్ లైబ్రరీని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, శాసనసభ్యులు చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ లైబ్రరీ ద్వారా దృష్టిలోపం గలవారు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా నిర్వహించగలరని తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ తో స్కాన్ అండ్ రీడ్ సదుపాయం, గూగుల్ AI ఆధారిత ఆన్లైన్ విధానాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. లైబ్రరీలో 10 ఏంజల్ ప్లేయర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా పుస్తకాలను ఆడియో రూపంలో వినే సౌకర్యం ఉందన్నారు. అలాగే బ్రెయిలీ ప్రింటింగ్ సదుపాయం ద్వారా తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలను బ్రెయిలీ లిపిలో ముద్రించుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఆంధ్రులు ఈ శ్రవణ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యా ఉద్యోగ అవకాశాల్లో ముందుకు సాగాలని సూచించారు. ఈ సౌండ్ లైబ్రరీ దృష్టిలోపం గల విద్యార్థుల విద్యా పురోగతి, స్వావలంబనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడ సార్ మేడం ఇక్కడ సార్ మేడం అన్నుగా విజయంలో తోడుగా వీడియో పఠాలి బుక్స్ రియల్ టైమ్ ఆన్లైన్ బ్రాండ్ టెస్ట్ ఉమెన్ ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క శ్రవణ లైబ్రరీని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆలోచించడం, అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కాంతి మేడం గారు మరి మాతో సంప్రదించడం, అప్పుడు వెంటనే ఈ యొక్క బిల్డింగ్ కొరకు మరి ల్యాండ్ కేటాయించడం, దాని తర్వాత మన మేడం కలెక్టర్ గారు ప్రావీణ్య గారు మరి వెంటనే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ యొక్క బిల్డింగ్ కంప్లీట్ చేయించడం, అదేవిధంగా కావలసినటువంటి పరికరాలు కూడా మళ్ళీ ఏర్పాటు చేసి మరి ఇప్పుడే చెప్పడం జరిగింది, ఎంప్లాయీస్ని కూడా కేటాయించడం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే ఒక పకడ్బందీ వ్యూహంతో అన్ని రకాలుగా షార్ట్ టైంలో బిల్డింగ్ను కంప్లీట్ చేయించడం, సంబంధిత మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నీ చేశారంటే వికలాంగుల పైన, ఈ బ్లైండ్నెస్ పర్సన్స్ పైన మరి వారి అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన మేరకు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినందుకు వారికి, జిల్లా అధికారి గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ యొక్క లైబ్రరీని మరి బ్లైండ్నెస్ పర్సన్స్ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. అది సద్వినియోగం చేసుకున్నప్పుడే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి సుమారు అన్ని రకాలుగా ఒక 50 లక్షల రూపాయల ఖర్చు కావచ్చు. మరి అలాంటి లైబ్రరీని సద్వినియోగం చేసుకున్నప్పుడే మరి సార్థకత ఉంటుంది. కాబట్టి మా లైబ్రరీతో సహా ఈ యొక్క శ్రవణ లైబ్రరీని కూడా మీరందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని, దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఏదన్నా మరి లైబ్రరీ చైర్మన్ మేము ఎక్కడ ఉంటాం, మా సెక్రటరీ గారు ఉంటారు, మరి అన్ని విధాల సహాయ సహకారాలు తప్పకుండా మా ఉంటాయి. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకొని ఒక మన జిల్లాకే, ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఈ యొక్క లైబ్రరీని మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం అయింది. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి మోడల్ గా మన సంగారెడ్డి జిల్లానే మోడల్ గా మరి ఉండే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ దివ్యాంగులకు శుభదినం. లూయిస్ బ్రెయిలీ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో నూతనంగా మరి ఎక్కడా లేని విధంగా ఒక సౌండ్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవటం
మనందరికీ ఒక వరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సంక్షేమ అధికారి లలిత గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరులు అంజయ్ గారు, వేదిక మీదున్న అధికారులకి, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ఎక్స్ జెడ్పీటీసీ, ఎక్స్ కౌన్సిలర్లు, మా టౌన్ అధ్యక్షులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లూయిస్ బ్రెయిలీ మరి అంధుడైనప్పటికీ మరి ఆ రోజు ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి విద్య నేర్చుకోవడానికి అవకాశం లేకపోయినా ఆయన ధైర్యంతో ముందుకు వెళ్ళి ఈరోజు అంధత్వంతో బాధపడుతున్న వాళ్ళకి మరి లిపి నేర్పించినటువంటి, అందరికీ దైవ సమానులైనటువంటి మరి లూయిస్ బ్రెయిలీ గారు మరి ఎవరు అధైర్యపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అని చూపించినటువంటి మార్గ నిర్దేశకుడు. మరి ఇక్కడ కూడా సాంకేతిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇంకేదన్నా అవసరం పడితే అవన్నీ కూడా చేయడానికి జిల్లా కలెక్టర్ గారు, అదే రకంగా జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు మీకందరికీ తోడై ఉంటారు. మరి ప్రభుత్వ పరంగా వీళ్ళకి అందించాల్సిన సంక్షేమం ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా ఇబ్బందులన్నీ తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మరోసారి ఇక్కడ పాల్గొన్నటువంటి మరి దివ్యాంగులందరికీ కూడా నూతన సంవత్సరం అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ. టైం టు టైం వాళ్ళు కేటర్ చేస్తూ ఉండి ఎక్కడైనా ఇంకా సపోర్ట్ కావాల్సి వస్తే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి కూడా తీసుకురావాలి అనేది కోరుతూ ఉన్నాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ మొత్తం ప్రెమిసెస్ నడిపించడానికి మన గ్రంథాలయ సంస్థ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఇంటర్నెట్ కూడా అవి కూడా ఇస్తాము అనేది కూడా గ్రంథాలయ సంస్థ నుంచి చైర్మన్ గారు, సెక్రటరీ గారు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ ప్రెమిసెస్ లో చదువుకునే ప్రతి విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్ అవ్వచ్చు, పీడబ్ల్యూడీ పర్సన్ అవ్వచ్చు, వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు. ఏ రోజైతే మనకి ఇక్కడి నుంచి చాలా మంది జాబ్స్ సంపాదించి అలానే మంచి కాలేజెస్లో వాళ్ళు సీట్స్ పొందుతారో ఆ రోజు ఈ లైబ్రరీ పెట్టిన ఉద్దేశం అనేది సక్సెస్ అవుతుంది. సో దానికోసం ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. మీరందరూ కూడా ఒక మెంబర్షిప్ సిస్టమ్ లాగా పెట్టండి. సో దట్ మనకి జిల్లాలో దాదాపు 3700 మెంబర్స్ విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎస్పెషలీ పిల్లలు ఎంతమంది అండ్ పెద్దవాళ్ళు ఎంతమంది ఈ డేటా మన విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. అసోసియేషన్ తరఫు నుంచి కూడా మీరు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఈ లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకొని రెగ్యులర్గా వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ అనేది యూజ్ చేయాలి అనేది కోరుతూ ఉన్నాము. అండ్ స్టాఫ్ రిక్వైర్మెంట్కి కూడా మేము వేరే డిపార్ట్మెంట్స్లో విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంది అని ఎక్స్ప్రెస్ చేశారు. సో వాళ్ళని మనం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది, ఇక్కడ ఈ సౌండ్ లైబ్రరీని మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్ చేసుకోవటానికి. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే, కానీ ఇప్పటి నుంచి ఈ లైబ్రరీ ఎట్లా యూజ్ చేసుకుంటాము, ఎంతమందికి మనం బెనిఫిట్ అయ్యేలాగా చేసుకుంటాము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ సపోర్ట్ ఇన్ ఎన్షూరింగ్ ద సేమ్. సో ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, స్థానిక ఎమ్మెల్యే గారికి అండ్ అసోసియేషన్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బ్రెయిల్ గారి జయంతి సందర్భంగా మనము జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రెమిసెస్ లో సౌండ్ లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి, అలానే చైర్మన్ గ్రంథాలయ సంస్థ అంజయ్ గారికి, డిడబ్ల్యూ గారికి, వేదిక పైన ఉన్న అందరూ నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అండ్ అదర్ అసోసియేషన్స్ నుంచి ఇచ్చేసిన పెద్దలందరికీ, ప్రవీణ్ గారికి అండ్ అలానే సెక్రటరీకి, మన డిఈ గారికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ పీడబ్ల్యూడీస్ విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం. సౌండ్ లైబ్రరీ అనేది మన స్టేట్లోని ఫస్ట్ టైం ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్గా ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు మీ రిక్వెస్ట్ మేరకు అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. లాస్ట్ 6 monthsలో దీన్ని కంప్లీట్ షేప్లో
ఫుల్ చేయడానికి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. సో ఐ థ్యాంక్ డి గారు ఫర్ టేకింగ్ ది ఎఫర్ట్స్. అండ్ టైం టు టైం ప్రజావాణికి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మీరందరూ కూడా వచ్చి చాలా ఇంట్రెస్ట్తో ఇంకా ఒక స్టాచ్యూ చేసేది ఉంది, ఫ్లోరింగ్ చేసేది ఉంది, చిన్న చిన్నవి కూడా రిక్వెస్ట్ మీరు మా ముందుకి తీసుకొస్తూ ఉన్నారు. సేమ్ థింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా కంప్లై చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సెకండ్లీ, ఈ సౌండ్ లైబ్రరీ మొత్తము 35 lakhs ఎక్స్పెండిచర్ చేశాము. దాంట్లో ఒక 19 lakhs బిల్డింగ్కి అయితే ఒక 15 lakhs మన ఎక్విప్మెంట్కి కాస్ట్ అయింది. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది. ఒకటి బ్రెయిల్ ప్రింటర్ ఉంది, దీని నుంచి మనం ఆన్లైన్ ఫీడ్ చేసిన డేటా అది బ్రెయిల్ స్క్రిప్ట్ ప్రింట్ చేసే ఆప్షన్ ఉంది. అది ప్రింట్ చేసుకొని ఏదైనా కూడా వాళ్ళు చదువుకోవటానికి బ్రెయిల్ కీ ఉంటుంది. సెకండ్, 5 కంప్యూటర్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఎనేబుల్డ్ విత్ జాస్ సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కంప్యూటర్లో మనం జనరల్గా విజువల్గా ఏదైతే చూస్తామో సేమ్ థింగ్ ఇది ఆడియో ద్వారా విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి విని అది మొత్తం ఆ స్క్రీన్లో కనిపించినంత నేర్చుకోవడానికి ఉంటుంది. ఇదే కాకుండా బ్రెయిల్కి సంబంధించిన బుక్స్ అవ్వచ్చు, ఇతర అన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా. రీడింగ్ మెషిన్ కూడా ఒకటి ఉంది. ఏదైనా బుక్ మనం ముందు పెడితే దాని నుంచి కంటిన్యూస్గా వితిన్ 1 minute 20 pages వరకు చదివే మెషిన్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశాను. సో ఇవన్నీ ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టాము. దీంతో పాటు ఒక 6 members విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ దేహరాదూన్లో నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ వాళ్ళది అకాడమీ ఒకటి ఉంది. అక్కడ చాలా మంది పిల్లలు చదువుతూ ఉంటారు. సో మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా, మసూరిలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అందరినీ దేహరాదూన్లో ఆ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి ఒక ఫుల్ డే మేము ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అక్కడ ఏం వాడతారు, విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎలా నేర్చుకుంటారు అనేది మేము అప్పుడు చూసాము. సో సేమ్ ట్రైనింగ్ 6 members మన జిల్లా నుంచి వెళ్ళి తీసుకొని వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఈ సౌండ్ లైబ్రరీని నడిపించడంలో ముందుండాలి. సంగారెడ్డి జిల్లాలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సౌండ్ లైబ్రరీ అనేది కొత్తగా ఇనాగరేట్ చేసుకున్నాము. జూలీ బ్రెయిల్ జయంతి సందర్భంగా ఈ సౌండ్ లైబ్రరీ మనము 35 lakhs DMFT నిధుల నుంచి అరేంజ్ చేసుకోవడం జరిగింది. నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ వాళ్ళ సహకారంతో, అలానే మన జిల్లాలో ఉన్న విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అందరూ రిక్వెస్ట్ మేరకు ఈ సౌండ్ లైబ్రరీ మనం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో ఒక 6 members ఇంతకుముందే దేహరాదూన్లో నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. ఇక్కడ మనము బిల్డింగ్తో పాటు లోపల ఎక్విప్మెంట్ కూడా మోడర్న్ ఎక్విప్మెంట్, ఇంపోర్టెడ్ మెషినరీ ఏర్పాటు చేశాము. ఒకటి బ్రెయిల్ ప్రింటర్ ఉంది, సెకండ్ది AI ఎనేబుల్డ్ రీడర్ అనేది కూడా ఉంది. ఏదైనా మనకి డాక్యుమెంట్ ఆన్లైన్ స్కాన్ చేసి పెడితే దాన్ని ఆడియో వర్షన్ కూడా కన్వర్ట్ అవుతుంది. అలానే మనకి సేమ్ ఆడియో వర్షన్ నుంచి బ్రెయిల్ ప్రింటింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ లైబ్రరీలో విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న 3700 members అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది అనేది తెలియజేస్తుంది. సో ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఈ లైబ్రరీ నుంచి చదువుకొని చాలామంది మంచి జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వీసెస్ అందరూ కూడా ముందుకు వచ్చి ఉపయోగించుకోవాలని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.